కూలర్ అనేది పేద మధ్యతరగతి బీద కుటుంబాలు కొంటారండి. అట్లాంటి కూలర్ మీద అంటించి లేకపోతే దాని మీద కూర్చొని చూపిస్తున్నాడు వీడు. పొరపాటున ఏదైనా కస్టమర్ కానీ చిన్నపిల్లలు కానీ ఇన్స్టాగ్రామ్లో చూసి దాన్ని అంటించేస్తే ఆ కొంపంతా తరగపడిపోతుంది. అట్లా దానికి నీ కంపెనీ కానీ నువ్వు కానీ లేకపోతే అమ్మినోడు కానీ ఆ షాపు వాడు కానీ ఎవరన్నా కారణమవుతారా? కరెక్ట్ సమాధానం చెప్పండి. కనీసం తెలివితేట లేకుండా అట్లాంటి వీడియోలు చూడడం వల్ల ప్రజా వ్యవస్థ నాశనం అవుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు. పనికి మాలోడు అని ఎవరినంటారు తెలిసిన? పని తప్పితే అన్నీ ఆలోచించేవాడు వాడే ఆ పనికి మాలోడు. వాని తగ్గట్టు ఇంకో తోడు దొంగ తయారైనాడు. కాదురా, కూలర్ల మీద అంటించిన దానికి నీ బిజినెస్ అంతా పడిపోయిందా? ఏదో నేను చెప్పిన దానికి నీ బిజినెస్ అంతా పడిపోయిందా? ఏ రోజన్నా కూడా నీ కంపెనీ పేరు ఎత్తింది ఉందేనా? వీడియోలో నేను చేసిన వీడియోలో నీ కంపెనీ పేరు ఎత్తినానా? నీ కంపెనీ గురించి మాట్లాడినానా? నువ్వేంది 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జా? వానికంటే నీ పక్కన థమ్సప్ కానీ చదువు రాదు. నువ్వు 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ అన్నట్లు కార్డు చూపి, నీ ఐడెంటిఫికేషన్ చూపి, అదంతా పక్కన పెడితే అవునయ్యా ఏదంటావు? సుప్రీంకోర్టు నోటీస్ ఇస్తే నువ్వు సపరేట్ ఫ్లైట్ వేసుకొని ఢిల్లీలో పోయి తెచ్చావా? కాదు, చెప్పేదానికన్నా అర్థం ఉండాలి కదా భయ. కడుపుకు అన్నం తింటున్నారు, ఏం తింటున్నారు? చదువుకున్నారే. పోలీసు వ్యవస్థని, న్యాయ వ్యవస్థని, ప్రజా వ్యవస్థని నాశనం చేసే పుట్టినారు మీరంతా. ఏదో నన్ను నాశనం చేయాలని దొంగలంతా ఏకమవుతున్నారు. పొద్దునంతా తాగుతారు, రాత్రంతా తాగుతారు. తాగుతానే యూట్యూబర్లు దొంగలవుతారు, మీకు ప్రజలు దొంగలవుతారు, బంధువులు దొంగలవుతారు, ఫ్రెండ్స్ దొంగలవుతారు అని వాడంటే తాగి అది ఏది తాగుతున్నాడేమో కానీ తిక్కబట్టి వదులుతున్నాడు. వాని పక్క నువ్వు ఒకడు సుప్రీంకోర్టు నోటీస్ తెచ్చేకి ఫ్లైట్ వేసుకొని పోయింటివే. మీ కంపెనీ లీగల్ అడ్వైజర్ లేడా? వాట్సాప్లో పంపిరా? కనీసం మెయిల్ అయినా చేయడా? మెయిల్ వస్తే వాట్సాప్లో పంపించే లీగల్ నోటీస్కి అవురా ఎవరైనా పార్టీ అడ్రస్కి పంపిస్తారా? పార్టీ అంటే నేను నా మీద కంప్లైంట్ ఇచ్చినామంటున్నారు. నా అడ్రస్కి నోటీస్ పంపిస్తారు కానీ వాని అడ్రస్కి ఎందుకు పంపిస్తున్నారా? ఏదైనా కూడా A4 సైజ్ పేపర్లో పంపిస్తారు. కానీ మీరు ఏందిరా లీగల్ సైజ్ పేపర్లు పట్టుకొని సుప్రీంకోర్టు పంపించిందంటారు. కడుపుకు అన్నం తినేవాడు ఎవడన్నా అట్లా మాట్లాడు. పక్కన పోయి ఆడుకోండి రా, గొల్లీలాట ఆడుకోండి ఇద్దరు. పనికి మాల విధవులారా, చదువు సంధ్యారాయణారా. యూ టోల్డ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ బట్ యూ కాంట్ అండర్స్టాండ్. ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, మాట్లాడితే మీకు అర్థం కాదు. ఇంకా నేను ఏం చేయాలి? అందుకే తెలుగులో మాట్లాడుతున్నాను.